మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు మా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పిసిసి అధ్యక్షులుగా ఉన్న గిరికి రుద్రరాజు గారి ఆదేశాల మేరకు 138వ సంవత్సరంలో అడుగు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవానికి ఇచ్చేసిన పెద్దలు పిసిసి వైస్ ప్రెసిడెంట్లు, పిసిసి జనరల్ సెక్రటరీలు, విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చిన కాంగ్రెస్ కుటుంబ మిత్రులందరికీ, మహిళా కాంగ్రెస్, ఎస్సీ సెల్, బీసీ సెల్ మరియు ఇక్కడ మైనార్టీ సెల్ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నుంచి ఇంకా రేపు రానున్న కాలంలో 100 రోజులైతే మనకు టైం ఉంది కాబట్టి రేపు రానున్న కాలంలో ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మేము అందరం కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా విశాఖ నగర కాంగ్రెస్ తరఫున కోరడం అయితే జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మా పిసిసి అధ్యక్షులు రుద్రరాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఇది కాంగ్రెస్ తాలూకా అభిమానం, ప్రేమ. ఈరోజు ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా అని పార్టీలు పక్కన పెట్టి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఎదురు చూస్తున్న రోజు దగ్గరలో ఉంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మా ఏఐసిసి అధ్యక్షులు పార్టీలు మారకుండా ఏ పార్టీలో పుట్టామో ఈ రోజు వరకు కూడా అదే పార్టీలో ప్రజల కోసం ఆలోచించే వ్యక్తిగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు. అలాగే మా పిసిసి అధ్యక్షులు గిరికి రుద్రరాజు గారు కూడా ఆయన పుట్టేది కాంగ్రెస్ పార్టీలో, ఆయన పెరిగేది కాంగ్రెస్ పార్టీలో, ఆయన ప్రాణం ఉన్నంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటానని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఆయన నిత్యం కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరిని ప్రతి పథకాలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలని ప్రతి నిత్యం కూడా కాంగ్రెస్ పార్టీ కోసం ఆలోచించే వ్యక్తిగా మా పిసిసి అధ్యక్షులు నిత్యం ప్రయత్నిస్తున్నారు. అలాగే ఈ విశాఖ జిల్లా కాంగ్రెస్ తరపు నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలోనే పెరిగి ఈరోజు నాకు ఈ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష అనేది చెప్పక తప్పదు. అలాగే ఇక్కడ పిసిసి అధ్యక్షులు, పిసిసి జనరల్ సెక్రటరీలు, పిసిసి వైస్ ప్రెసిడెంట్లు, ఇక్కడ అనుబంధ సంస్థలు ఈరోజు ఇంతమంది ఎదిగారంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఎంత ఎదిగారంటే అంత ఎదిగే అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. దానికి అధ్యక్షులుగా ఉన్నారు ఆవిడ. ఊసరవల్లిలాగా ఎన్ని పార్టీలు మారుస్తారు. ఆవిడకి ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది మర్చిపోయి ఈరోజు ఆవిడ ఇష్టరాజ్యంగా ఆవిడొచ్చి బీజేపీ అధ్యక్షురాలట, వాళ్ళ కొడుకు వైసీపీలో పోటీ చేస్తాడట, రేపు వాళ్ళ ఆయన జనసేనలో పోటీ చేస్తాడట. అంటే వీళ్ళు పార్టీ కోసం, పదవుల కోసమే చేస్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎప్పుడు నిత్యం కూడా ఆలోచించే దశగా ఏ రోజు పోరాటలేదు. అలాగే ఈరోజు తెలుగుదేశం చూస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్లో ఆ రోజు మంత్రిగా ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. అలాగే ఈరోజు ఆయన ఎన్ని పార్టీలు మాడుతాడో ఏ ఎలక్షన్ కూడా ఇండివిజువల్గా పోటీ చేసే దమ్ము, ధైర్యం చంద్రబాబు నాయుడుకి లేదు. ఆయన ప్రతి ఒక రోజు బీజేపీ అంటాడు, ఇంకో పార్టీ అంటాడు. ఆయనకి ఇండివిజువల్గా ఎలక్షన్కి వెళ్ళే దమ్ము, ధైర్యం లేదు.